దాడులు చేపించిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఈ చంద్రబాబు నాయుడుది. మా ఓట్లతో గద్దెనెక్కిన నువ్వు మా సామాజిక వర్గాన్ని అన్ని రకాలుగా విస్మరిస్తూ ఈరోజు రాయలసీమలో కూడా మీరు అన్యాయం చేస్తూ ఉన్న పరిస్థితి ఇదంతా గమనిస్తున్నారు. అంతేకాదు ఈరోజు ఈ కూడలిలో ఈ విగ్రహానికి నామకరణ చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది మా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మా మాజీ మేయర్ గారు సురేష్ బాబు గారికి అయితేనేమి, మా మాజీ ఉప ముఖ్యమంత్రి అబ్జాద్ బాషా గారికి అయితేనేమి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అయితేనేమి దక్కుతుంది. ఈ కూడలికి శ్రీకృష్ణదేవరాయ కూడలిగా నామకరణం చేసిన ఘనత కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకులకు దక్కుతుంది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో బలిజ ఓట్లతో వచ్చి ఈ రోజు ఆయన విగ్రహానికి 2 సంవత్సరాల్లో 3 జయంతులు 2 వర్ధంతులు చేశాం. ఏం కడప ఎమ్మెల్యే గారికి మేము ఏమన్నా అంత తీసి పారేసామా? మా ఓట్లతో కదా మీరు గద్దెనెక్కింది. మా విగ్రహానికి జయంతి వర్ధంతికి గతంలో ఎన్నికలకు ముందు మీరు పూలావిష్కరణ చేశారే, ఇప్పుడు ఏమైంది అంటే కడపలో ఉన్న విగ్రహాలు, కడపలో ఉన్న సామాజిక వర్గాలు అందరూ కలిసి కదా మీకు గెలిపించింది. ఈరోజు మా నాయకులు, మా చక్రవర్తి మీకు కనబడట్లేదు అని కూడా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు కడపకు బలిజ భవన్ను కేటాయిస్తామని చెప్పి ఇదే హరి టవర్స్ లో మా బలిజ సంఘుల సమక్షంలో ప్రమాణం చేసిన పరిస్థితి ఈ రోజుకి కూడా 2 సంవత్సరాలు అయితే అంటే ఒక్క అడుగు కూడా ముందు పడని పరిస్థితి. అలాగే పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే కందుల దుర్గేష్ గారు ఉన్నారో కండికోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పుతామని ప్రకటన చేసిన సందర్భం అది ప్రకటించి కూడా సంవత్సరం అయిపోయింది. అన్ని రంగాల్లో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అలాగే ఏదైతే బలిజ సామాజిక వర్గ ఓట్లతో, కాపు సామాజిక ఓట్లతో గద్దెనెక్కినారో మా సామాజిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ రాయలసీమలో తీసుకుంటే ఏ ఒక్క మా సామాజిక వర్గ నాయకుడికి కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా పీట వేసిన పాపాన పోలేదు. మా సంఘీయులందరూ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి, మేము కన్న ఎర్ర చేసే రోజులు వస్తాయని నేను ఈ మీడియా ముఖంగా మా శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో నేను హెచ్చరిస్తున్నాను.